సత్యదేవ్ గారు. ఎస్ సార్ చెప్పండి. ఏంటి సార్? కనబడరండి. రైట్ రైట్. అసలు మీ బాడీలోనే యాక్టింగ్ ఉంటుంది, కాకపోతే డ్యాన్స్ మాత్రం కొంచెం చాలా రేర్గా చూస్తుంటాం మీలో. అవును, నాకు తెలిసి మీ ఇన్నేళ్ల కెరీర్లో చేసిన స్టెప్పులు ఈజ్ ఈక్వల్ టు రావు బహదూర్లో ఈ పాట. యాక్చువల్లీ మీ అందరికీ ఒక పాటే కనిపిస్తుంది. ఇంక ఇందులో ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా డాన్సింగ్ సాంగ్స్ ఇంకా 2 ఉన్నాయి. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వరకు నేను చేసిన డాన్స్ అన్నీ కలిపి రావోదూర్లో చేసినట్టే. అండ్ దాట్ టు ఇప్పుడు చేసింది అది సాల్సా. సాల్సా అంటే 10-15 ఏళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ప్రాక్టీస్ చేసి అలా చేస్తూ ఉంటారు. నాకు 3 రోజుల్లో నేర్పించి చేయించారు వీళ్ళు చాలా సాల్సా డాన్స్. అది ఆ స్టెప్స్ అన్నీ కూడా శ్రావణ్ థ్యాంక్ యూ. ఓకే యూనో థ్యాంక్ యూ. మీకు నచ్చిందా? ఎక్కడి నుంచి అడుగుతున్నారో నాకు కనిపించట్లేదు, కానీ మీకు హౌ డిడ్ యూ లైక్ ఇట్? సూపర్ సార్, సూపర్. ఇటు 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 థ్యాంక్ యూ, అందుకే థ్యాంక్ అడుగుతున్నా. యూ వెరీ మచ్. స్క్రీన్ మీద ఎవరి డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుందండి మీకు? స్క్రీన్ మీద ఎవరి డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది? నాకా? చిరంజీవి గారు. అసలు అది అది అదొక క్వశ్చన్ అండి. ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. యూనో ఆయన ఎప్పుడు చూసినా కూడా వావ్ ఏంటి ఇంకా చాలా అనాలనిపిస్తుంది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా, ఆబ్వియస్లీ ఇన్ ద వరల్డ్. వెంకటేష్ గారు, వెంకటేష్ మహా గారు సార్, మిమ్మల్ని చూస్తుంటే సత్యదేవ్ గారి సత్యదేవ్ ఓని చూసినట్టుంది. సత్యదేవ్ .2 ఏదో చూసినట్టుంది మిమ్మల్ని. మరో సత్యదేవ్ చూసినట్టుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కాంప్లిమెంట్ కదా. అంటే మీరు సత్యదేవ్లా మారిపోయారా, లేదంటే ఆవహించుకున్నారా ఆయన మీలో? అసలు ఏం జరిగింది ఈ జర్నీలో, ఈ రావ్ బహదూర్ అనే జర్నీలో ఏం జరుగుంటుంది ఆ మ్యాజిక్? యా, సత్య నేను యాక్చువల్లీ వేర్ లైక్ బ్రదర్స్ అండి. అది బ్రదర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. నా ఉమామహేశ్వర గురుప్రసాద్ చేస్తున్నప్పుడే సత్యకి నేను ఏం అడిగినా కూడా ఇలా ఇది కావాలి అని అడిగితే అది ఒక 30 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టదు ఆ పర్టికులర్ ఇది అర్థం చేసుకుని చేయడానికి. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో personality wise and also many things విషయాల్లో చాలా విషయాల్లో మా ఇద్దరికి చాలా సింక్ అవుతాం మేము న్యాచురల్గానే. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై మీకు ఆ అభిప్రాయం కలిగి ఉండొచ్చు. మీలో ఒక యాక్టర్ ఉన్నాడని తెలుసు, కానీ ఈరోజే తెలిసింది మీలో ఒక డాన్సర్ కూడా ఉన్నాడని. సెట్లో సత్యదేవ్ స్టెప్లు వేస్తున్నప్పుడు మీరు ఎలా కంట్రోల్ అయ్యేవారు? మీలో కూడా ఒక ఈజ్ ఉంది కదా, అది బయటికి రాకుండా ఎలా అనగదొక్కబడింది సెట్లో? సో నేను ఎక్కడ డ్యూటీ అక్కడ పెట్టుకుంటానండి, అంతే. సో ఏ డ్యూటీ చేస్తున్నామో దానికి 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ లైక్, అండ్ సత్య డ్యాన్స్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర నుంచి చాలా ఎక్సైట్ అయ్యే ఉన్నాను అనమాట, చాలా ఉర్రూతులుగా ఉన్నాయి. అండ్ సత్య ఈ సాంగ్కి చేయటం అనేది ఇట్స్ లైక్ మోస్ట్, అంటే దోస్ 3-4 డేస్ ఆఫ్ 2 డేస్ ఆఫ్ షూట్. మేము ఈ సాంగ్ 2 డేస్లోనే షూట్ చేసాము. ఆ 2 డేస్ ఆఫ్ షూట్ నేను ఐ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ మై స్టార్ అనమాట. సో అంత ఎక్సైట్ అవుతుండేవాడిని మానిటర్ దగ్గర. ఆ ఒక స్టెప్ కరెక్ట్గా క్రాక్ చేయగానే సత్య ఐ యూస్ టు షౌట్ అండ్ యూనో సెలబ్రేట్ మానిటర్ దగ్గర. వెంకటేష్, ఎస్ అండి. సో రెట్రో సాంగ్ బాగుంది, సాంగ్ వైబ్ బాగుంది. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది బ్లాక్ స్కిన్ రిప్రజెంటేషన్ అనే ఫీచర్ ఫిలిం. చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక ప్రాపర్ బ్లాక్ స్కిన్ రిప్రజెంటేషన్ ఆన్ తెలుగు సినిమా స్క్రీన్. సో ఎప్పుడు కూడా మనం కొంచెం వైట్ స్కిన్ ఎక్కువ ప్రేమించాము.